వెల్కమ్ టు మై ఛానల్ ఆస్పిత వరల్డ్. టుడే రెసిపీ సేమియా పులిహోర. మీరు ఎప్పుడైనా సేమియా పులిహోర తిన్నారా? తినకపోతే కంపల్సరిగా ట్రై చేయాల్సిన రెసిపీ. సరే పదండి మనం ఇప్పుడు రెసిపీ ఎలా చేద్దామో చూసేద్దాం. ఒక బౌల్ పెట్టుకొని హీట్ అయ్యాక 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. వాటర్ కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి, అలా అయితేనే సేమియా అనేది అంటుకోకుండా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. ఇలా వాటర్ లోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే సేమియా అనేది ఒకటికొకటి అంటుకోకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా వాటర్ మంచిగా మరుగుతున్నప్పుడు 2 కప్పుల సేమియా వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ మనం ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ కూడా ఉడకబెట్టుకోకూడదు, ఒకటికొకటి అంటుకుంటుంది. ఇక్కడ మంచి ట్రిక్ ఏంటి అంటే సేమియాలో మనం ఆయిల్ వేసాం కాబట్టి అస్సలు అంటుకోదు. అలాగే సేమియా ఉడికిపోయాక మనం చల్లటి వాటర్ తో కడిగేసుకోవాలి. అలాగే వేడి నీళ్ళలో ఉంచేస్తే సేమియా అనేది మెత్తగా అయిపోతుంది. ఇది మంచి టిప్, కంపల్సరీగా మీరు యూజ్ చేయండి ఈ టిప్. సేమియా పులిహోర చేసినప్పుడైనా, సేమియా ఉప్మా చేసినప్పుడైనా. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి సేమియా ముట్టుకుంటే 2 ముక్కల్లాగా విడిపోవాలి. అలా కుక్ చేసుకున్నాక మనం చల్లటి వాటర్ తో కడుక్కొని ఇలా పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా సేమియా అనేది పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. రెగ్యులర్ గా చేసుకునే ఐటమ్స్ సేమియాతోని అయితే స్వీట్ ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఈసారి మీరు సేమియా పులిహోర చేయండి, ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అవుతారు. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పులిహోరలో శనగపప్పు, పల్లీలు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. 3 టీ స్పూన్ల పల్లీలు వేసుకొని మంచి చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఎప్పుడైనా మాడిపోకూడదు, జస్ట్ అట్లా చిటపటమనాలి. పల్లి రంగు ఉంటుంది కదా, అది చేంజ్ అయితే సరిపోతుంది. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఆయిల్లో ఫ్రై అయితే అస్సలు కారం ఉండదు, మంచిగా తినేయొచ్చు. పచ్చిమిరపకాయ ముక్కలు ఫ్రై అయ్యాక ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా మనం పులిహోర చేస్తున్నప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కరివేపాకు కంపల్సరిగా వేసుకోవాలి. అలా అయితేనే పులిహోరకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మనం ఫాస్టింగ్స్ ఉన్నప్పుడైనా తినేయొచ్చు, లేదంటే దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్నప్పుడైనా మంచిగా పెట్టేసుకోవచ్చు. ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు నా రెసిపీస్ ఏం చూసినా కూడా నేను కొత్తిమీర అనేది కంపల్సరిగా పోపులోనే వేస్తాను, ఆయిల్లో ఖచ్చితంగా ఫ్రై చేస్తాను. నేను లాస్ట్ లో అస్సలు వేయను కొత్తిమీర. మీరు కంపల్సరీ అన్ని రెసిపీస్ ఫాలో అవ్వండి, ఎందుకంటే ఖచ్చితంగా కొత్తిమీర అనేది ఆయిల్లో ఫ్రై అవుతేనే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అందరూ లాస్ట్ కి వేస్తారు కానీ అస్సలు అది ఫ్లేవర్ తెలియదు, అలాగే ఎవరు తినరు కూడా. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను పులిహోర అనేది చింతపండు యూజ్ చేయట్లేదు, నిమ్మరసం యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి 1 కప్పుకి 1 నిమ్మకాయ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇక్కడ నేను 2 నిమ్మకాయల రసం అనేది యాడ్ చేస్తున్నాను. నిమ్మరసం వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నిమ్మరసంలో మనకు పల్లీలు, శనగపప్పు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. తినేప్పుడు ఈసారి ట్రై చేసేయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియా వేసుకొని ఒక్కసారి పోపంతా పట్టేట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇన్స్టెంట్ గా ఏదైనా మనకి స్నాక్ రెసిపీ కింద అయినా, లేదంటే బ్రేక్ఫాస్ట్ అయినా, డిన్నర్ అయినా, మనం లైట్ గా తినాలి డిన్నర్ అనుకున్నప్పుడు ఇది మంచి ఆప్షన్. లేదంటే ఫాస్టింగ్స్ అప్పుడు కూడా మనం తినేయొచ్చు. మరి నచ్చిందా రెసిపీ? నచ్చితే కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.